సంఘం ఇది నీ రక్షణ వాడ. వచ్చాయి బాప్తీసం తీసుకుని ఇందులోకి, మారు మనసు పొందు, నీ పాపాలన్నీ దేవుడి దగ్గర వదిలేయి. మొదటి ప్రయత్నం జాగ్రత్తగా వినాలి. మానవ జాతిని రక్షించుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం. అలాగనండి దేవుడు పాపం చేసిన వాళ్ళని వెంటనే టక్మని నీళ్ళలో ముంచి చంపేలేదండి. పాపం చేసిన వాళ్ళని మార్చుకోవడానికి సువార్త చెప్పాడా? ఎంతకాదని చెప్పాడు? సుమారు 100 సంవత్సరాలు నోవహు గారు వాడకడుతూ ఏం చెప్పాడు? సువార్త, మారండి మారండి మారండి, పాపం మాన్పించాలి, పరిశుద్ధులుగా మార్చాలని నేను బలిని ప్రవేశపెడితే మీరు విస్తారమైన పాపాలు చేసి విస్తారమైన బలులు పట్టుకుని పాపుల గుంపు కూడి నా ఆవరణలోనికి వస్తున్నారు. గటౌట్ అనడంతే. బాబోయ్, దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడండి మనిషిని పాపం మాన్పించడానికండి. నువ్వున్న పాపపు కోపంలో నుండి పైకి లేవనెత్తాలి. మీరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఎలా బ్రతకాలో మీరు సంఘంలోనికి వస్తే, వాక్యం వింటూ ఉంటే, ఇంతకాలం నేను మోసపోయానా, ఈ విషయంలో ఇలా బ్రతకూడదని నాకు తెలీదా? లోకం కోసం బ్రతకడానికి పుట్టానని కొంతమంది, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుని ఈ లోకాన్ని ఆనందించాలని కొంతమంది బ్రతుకుతుంటే, అలా బ్రతికి నరకానికి వెళ్ళిపోతుంటే, వాక్యంలోనికి వచ్చిన తర్వాత నీకు ప్రభు చెప్తాడు, నేను బ్రతికిచ్చింది ఈ లోకం కోసం బ్రతకడానికి కాదమ్మా, నా కోసం బ్రతుకుతావని. ప్రభు దగ్గరికి వస్తేనే తప్పండి ఏది న్యాయమో ఏది ధర్మమో మనకేమి తెలియదండి. అందుకు పిలుస్తున్నాం మిమ్మల్ని, అందుకు పిలుస్తున్నాం మీ గ్రామాన్ని. మీరు రావడం వల్ల మాకు వచ్చే ఉపయోగం లేదు, మీ ఆత్మకే ఉపయోగం. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మరణం తర్వాత వస్తున్న భయంకరమైన నిత్యాగ్ని దండం నుండి మిమ్మల్ని మీరు తప్పించుకుంటారు. అది కేవలం యేసుక్రీస్తుల వారి శిలువ యాగం మాత్రమే చేయగలుగుతుంది.